ఆక్రమణలపైన హైడ్రా పడగాట. గాజుల రామాలం చింతల చెరువులో 52 అక్రమ నిర్మాణాలు కూల్చివేతట. చెరువులు ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణే లక్ష్యంగా హైడ్రా రంగంలోకి దిగిందట. ఓ చెరువులో అక్రమ నిర్మాణాల కూల్చివేతకు శ్రీకారం చుట్టిందట. మంగళవారం గాజుల రామారం సర్కిల్ పరిధిలోని దేవేందర్ నగర్ చింతల చెరువు ఫుల్ లెవెల్ ట్యాంక్ అంటే FTL అండ్ బఫర్ జోన్లోని సర్వే నెంబర్ 329లో ఉన్న 52 అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేశారట. 44.3 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న చెరువులో అక్రమ నిర్మాణాలు ఉన్నట్లు హైడ్రాకు ఫిర్యాదులు అందినాయట. సంబంధిత అధికారులతో కలిసి హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ స్వయంగా చెరువును పరిశీలించారు. రెవెన్యూ, ఇరిగేషన్ విభాగాల వద్ద ఉన్న మ్యాపులు, శాటిలైట్ చిత్రాల ఆధారంగా అక్రమ నిర్మాణాలు చేపట్టారని నిర్ధారణకొచ్చారు. 200 మంది పోలీసుల బందోబస్తు మధ్య హైడ్రా విభాగం, మార్షల్స్, DRF బృందాలు ఎక్స్కవేటర్లతో కూల్చివేతలు చేపట్టారు. అయితే చింతల చెరువులోని లావునీ పట్టా భూమిని మట్టితో చదును చేసి ఓ కబ్జాదారుడు ఆక్రమణకు తెరతీశాడు. 60, 80, 100 చదరపు గజాల చొప్పున ప్లాట్లు చేసి విస్తీర్ణాన్ని బట్టి 4 లక్షల నుంచి 10 లక్షల ప్లాట్ల చొప్పున విక్రయించినట. అంటే 10 లక్షలకు విక్రయించినట్టు. నేనేమంటున్నా అంటే వెరీ క్లియర్గా ఇప్పుడు ఎవరు హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ గారికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మీ దగ్గర ఎవడెవడు ఏం కబ్జాలు చేసిన లేకపోతే మాకు చెప్పండి. మేము చాలా క్లియర్గా 1, 2, 3 ఎగ్జాంపుల్సే చెప్తా. ఫినిక్స్ అనే కంపెనీ నార్సింగ్ 2 అనే చెరువును మొత్తం కథం పట్టించిండు. చలో చెరువును పునరుద్ధరించండి. మీకు ఈ డ్రామాలు వద్దండి దయచేసి. మీకు ఎక్కడైతే కూల్చడానికి అవకాశాలు ఉన్నాయో ఆ ప్రాంతాలను కూల్చేసి పెద్ద పెద్ద బడా రియల్ ఎస్టేట్ కంపెనీలు అక్రమ కట్టడాలు కడితే వాటిని కూల్చేయమంటే కుదరదు. మీరు డ్రామాలు ఆపండి దయచేసి. మీరు ఈ పని చేసారు కదా, సంతోషం. మరి మేము చెప్పే పనులు కూడా చేయండి. నార్సింగ్ 2 అనే చెరువుని పునరుద్ధరించండి. అసలు చెరువే లేదాడా, చెరువును మొత్తం లేపేసిండు. ఏవి రంగనాథ్ గారికి నేను చెప్తున్నా, మీరు అదే శాటిలైట్ మ్యాప్ తీసుకుని ఆ చెరువు దగ్గరికి వెళ్ళండి. గతంలో ఏముండే ఇప్పుడు ఏమున్నదో. నెంబర్ 2, వాసవి విజయ్ కుమార్ అనేటోడు ఎక్కడ బాచుపల్లిలో విజ్ఞాన్ జ్యోతి కాలేజ్ వెనకాల కోమటి చెరువు అని ఒక చెరువు ఉన్నది. 6 ఎకరాల 8 గుంటలు ఉన్న చెరువుని ఎకరం చేసిండు. అక్కడున్న లోకల్ మున్సిపల్ అధికారులు ఆయన మీద 2 కేసులు పెట్టిర్రు. 2 FIRలు అయినాయి. FIRలు అయిన తర్వాత KTR దగ్గరికి పోయిండు. KTR గ్రీన్ పెన్తోని ఈ చెరువుని వీనికి రాసిచ్చేయండి అని CSR కింద వానికి రాసిచ్చేసిండు. దాని డెవలప్మెంట్ పేరుతో చెరువుని తీసుకొని మొత్తం ఆ చెరువులో ఆయన సంబంధించిన వాసవి టవర్లు కట్టుకుంటా ఆ చెరువును మొత్తం పూర్తి చేసి టవర్ల మీద టవర్లు కడుతున్నాడు. ఒక్కొక్క ఫ్లాట్ని 3 కోట్లకు 4 కోట్లకు అమ్మి దాదాపు 1000 కోట్లు సొమ్ము చేసుకుంటున్నాడు. ఆయన మీద FIR ఉంది, తీసుకెళ్ళి అరెస్ట్ చేయండి, అవి కూల్చేయండి. ఇది నేను చెప్తున్న మాట కాదు, కూల్చమన్నది మున్సిపల్ అధికారులు చెప్పి ఆనాడు. అక్కడ KTR ఎంట్రీ తర్వాత ఆగిపోయింది. మరి ఇప్పుడే ఎందుకు నడుస్తున్నది? పటాన్ చెరువుకు పోదాం. ఎన్ని అక్రమ కట్టడాలు, ఎన్ని చెరువులు కబ్జా పెట్టిరో చూద్దాం. ఈ పని చేయండి. ఇవన్నీ ఉన్నాయి కదా. ఏం లేదు. ఇక్కడ ఏమైపోద్ది అంటే చిన్న చిన్న కట్టడాలు వాళ్ళు వీళ్ళు కట్టుకుంటారు కదా, వాళ్ళు వీళ్ళు కట్టుకునే అవి ఇవి ఏదైతే ఈజీ ఉంటుందో. ఆయనకు పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉందా, కాంగ్రెస్తో సంబంధం ఉందా, ఏదైనా పొలిటికల్ లీడర్తో సంబంధం ఉందా, లేదు, చలో కూల్చేయండి. ఆయన పెద్ద రియల్ ఎస్టేట్ వ్యాపారి, ఆయనకు ముఖ్యమంత్రితో వాళ్ళతో వీళ్ళతో సంబంధాలని ఎట్లా అంటే అది ఆగిపోతుంది. అది కడుతూనే ఉంటాడు, లేస్తూనే ఉంటాడు, అమ్ముకుంటూనే ఉంటాడు, నడుస్తూనే ఉంటుంది. మరి అన్నింటి మీద ఈ రకమైన ఇది ఉండాలి కదా. మేము చెప్తున్నాం కదా, మేము చెప్తున్నాం కదా, ఆ ప్రాంతాలకు వెళ్ళి కూల్చేయండి వాటిని.